నమస్తే జనభేరి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. బ్రిటిష్ వాళ్ళు ఒక్క ఇంగ్లీష్ ని మాత్రమే వదిలేసి అంతా తీసుకుపోయారు. మద్రాస్ ఐఐటిలో చంద్రబాబు. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థులు విరోచితంగా గెలిచారన్న వైసీపీ అధినేత జగన్. ఎన్ని కష్టాలు ఎదురైనా వెనుకంజ వేయలేదని కితాబు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సిపిఎం ధర్నా. నగరంలో ఖాళీగా ఉన్న 110 ఎకరాల ప్రభుత్వ స్థలాలను పేదలకు 2 సెంట్ల చొప్పున ఇవ్వాలని డిమాండ్. కూటమి ప్రభుత్వంలో మాదిగలకు తీవ్ర అన్యాయం జరిగింది. ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు ఆరోపణ. కొంతకాలంగా భారత్ వృద్ధి రేటు ప్రపంచంలోనే అత్యధికంగా ఉందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. 2014లో ప్రపంచంలో 10వ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ ఇప్పుడు 5వ స్థానానికి చేరుకుందని చెప్పారు. యావత్ ప్రపంచం ఇప్పుడు భారత్ వైపే చూస్తోందని అన్నారు. మద్రాస్ ఐఐటిలో నిర్వహించిన ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్ 2025 కార్యక్రమానికి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్రాస్ ఐఐటి ఎన్నో విషయాలలో నెంబర్ 1 గా ఉందని చంద్రబాబు కితాబునిచ్చారు. ఎన్నో రకాల ఆన్లైన్ కోర్సులు కూడా అందిస్తోందని చెప్పారు. ఐఐటి మద్రాస్ స్టార్ట్అప్లలో 80% సక్సెస్ అవుతున్నాయని తెలిపారు. ఇక స్టార్టప్ అగ్నికుల్ మంచి విజయాన్ని అందుకుందని చెప్పారు. మద్రాస్ ఐఐటిలో 35 నుంచి 40% మంది తెలుగు విద్యార్థులే ఉన్నారన్నారు. ఐఐటిలను స్థాపించడం దేశ విద్యారంగంలో గొప్ప ముందడుగు అని చెప్పారు. 1991లో తీసుకొచ్చిన సంస్కరణలతో భారత అభివృద్ధి బాట పట్టిందని చంద్రబాబు అన్నారు. Today, All India Research Scholars Summit 2025. Nearly 3,000 people are here. Basically, PhD scholars, academicians, innovators, industry leaders. You are all seeing India now. World is watching India. I don't have any doubt. Future is ours. By seeing your enthusiasm, it has been reinforced. I am very confident tomorrow belongs to us. This IIT, we have to talk about IIT Madras, how it is happening. Number 1 in NIRF overall, 9 years in engineering. And also from 285 world ranking they have reached now 227. I am confident in the near future it will come below 200. Ultimately it is going to come below 100 globally. It is going to happen. And also very good models. They are messaging. Just now I spoke to them. What are all the new ideas I am having, everything they are doing. I really appreciate them. Nowadays, not coming to IIT Madras, you can become more brilliant by taking coaches from IIT on virtual, online courses also they are providing. They are disseminating information, knowledge in a big way. I really, because of this, if you see, startups like Agnikul Cosmos to MindGrow Technologies, they are placing India on the global map in space and semiconductors. Startup is very nearer to me. They are having very clear goal, 100 startup initiative with venture capital valued 45,000 crores and also 80% survival rate. Always we are talking about how much money they are going to get after completing the courses. This is one place we are talking about startup while going out. You are going as an entrepreneur. That is the biggest contribution from this university. I really appreciate them. రాష్ట్రంలో వివిధ చోట్ల జరిగిన స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థులు విరోచితంగా పోరాడి గెలిచారంటూ వైసీపీ అధినేత జగన్ ట్వీట్ చేశారు. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కూటమి పార్టీలకు ఎలాంటి బలం లేకపోయినా చంద్రబాబు అహంకారాన్ని చూపి పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసినా, కేసులు పెట్టినా, ఆస్తులు ధ్వంసం చేస్తామని, బంధువులు ఉద్యోగాలు తీసేస్తామని, జీవనోపాధి దెబ్బతీస్తామని భయపెట్టినా వైసీపీ కార్యకర్తలు వెనుకంజ వేయలేదని కొనియాడారు. ఎన్ని ప్రలోభాలకు గురి చేసిన వాటన్నింటినీ బేఖాతరు చేస్తూ మన పార్టీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ధైర్యంగా నిలబడి వైసీపీ అభ్యర్థులను గెలిపించుకున్నారని ప్రశంసించారు. విలువలకు విశ్వసనీయతకు పట్టం కడుతూ ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టిన వైసీపీ ఎంపీపీలు ఇక జడ్పీటీసీలు నాయకులను చూసి గర్వపడుతున్నానని చెప్పారు. కష్ట సమయంలో వీలు చూపించిన ధైర్యం పార్టీకి మరింత ఉత్తేజాన్నిచ్చిందన్నారు.
ఎన్నికలను సమన్వయపరుస్తూ విజయానికి బాటలు వేసిన వివిధ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, జిల్లా అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తలు, పార్టీ కేంద్ర కార్యాలయ సిబ్బంది అందరికీ అభినందనమన్నారు. వైసీపీకి అప్పుడు ఇప్పుడు ఎల్లప్పుడూ వెన్నెముకలా నిలుస్తున్న కార్యకర్తలు హాట్సప్ అని జగన్ చెప్పారు. ఎన్నికల హామీ ప్రకారం కూటమి ప్రభుత్వం ఇల్లు లేని వారికి నగరంలో 2 సెంట్ల స్థలం ఇవ్వాలని, కృష్ణా కరకట్ట ప్రజల ఇళ్లకు పట్టాలు ఇవ్వాలని సిపిఎం నేతలు సిహెచ్ బాబురావు, దోనుపుడి కాశీనాథ్ డిమాండ్ చేశారు. టిడ్కో లబ్ధిదారులకు ఇల్లు అప్పగించాలని, లేని పక్షంలో ఆ ఇళ్లను తామే స్వాధీనం చేసుకుని పేదలకు గృహప్రవేశాలు చేయిస్తామని వారు స్పష్టం చేశారు. నగరంలో ఖాళీగా ఉన్న 110 ఎకరాల ప్రభుత్వ స్థలాలను పేదలకు 2 సెంట్ల చొప్పున ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. పేదలకు ఇళ్ల స్థలాలు కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నాకు జనం కదం తొక్కారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ఆందోళనకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సిహెచ్ బాబురావు, నగర కార్యదర్శి దోనపుడి కాశీనాథ్ తదితరులు నేతృత్వాన్ని వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు గడిచినా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ధ్వజమెత్తారు. పేదలకు నగరంలోని 2 సెంట్లు ఇళ్ల స్థలాన్ని ఇస్తామని ఇచ్చిన హామీపై ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆందోళన చేపట్టామన్నారు. ప్రభుత్వం స్పందించిన పక్షంలో విజయవాడ నగరంలో ఖాళీగా ఉన్న 110 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని తామే అర్హులైన పేదలకు 2 సెంట్ల చొప్పున పంచుతామని వారు స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు, ఐఏఎస్ అధికారుల నివాసాల కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం పేదల ఇళ్లకు ఎందుకు ముందుకు రావడం లేదని వారు ప్రశ్నించారు. 9 నెలలైంది, 2 సెంట్ల స్థలం పేదవాళ్ళకి ఇస్తామన్నారు. 1,80,000 కాకుండా 5 లక్షల రూపాయలు డబ్బు ఇస్తామన్నారు. దూరంలో కాకుండా దగ్గరలో ఇళ్ళు ఇస్తామన్నారు. పల్లెటూరులో 3 సెంట్లు అన్నారు. 9 నెలలైంది, ఏమైంది? ఒక్కడికి ఇచ్చారా? ముఖ్యమంత్రి గారు రేపు P4 అంట, పేదరిక నిర్మూలన. అంబానీలు, అదానీలు పేదవాళ్ళకి స్థలాలు ఇస్తారంట, డబ్బు ఇస్తారంట. వాళ్ళ దయాదాక్షిణ్యాలు కాదు కావాల్సింది, ప్రజల హక్కు. అది ప్రజల హక్కు ప్రకారం పేదవాళ్ళకి ఇళ్ళు ఇవ్వండి, ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. మీరు నిలబెట్టుకోకపోతే ఏప్రిల్ 15వ తారీఖు తర్వాత జనమే వాళ్ళ కేటాయించిన ఇళ్లను స్వాధీనం చేసుకుంటారు. జక్కంపూడిలో 6,000 ఇళ్ళు ఖాళీగా ఉన్నాయి, కట్టి 50,000 నుంచి 1,00,000 రూపాయలు టిట్కోలకు డబ్బు కట్టారు. ప్రభుత్వాలు మోసం చేయించా? ఇదన్నా ప్రైవేట్ రియల్ ఎస్టేట్ కంపెనీలా? జగనన్న కాలనీలు ఇళ్ళు కాదు ఊళ్ళు కడుతున్నాం అన్నారు. 35,000 రూపాయలు డబ్బు కట్టారు. ఎక్కడిచ్చారు? ఎలక్షన్లో ఓట్లు దండుకోవటమేనా? ఆ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా? మోడీ గారు ఢిల్లీలో కూర్చొని మాటలు చెప్తాడు, 75 సంవత్సరాల స్వాతంత్రంలో ఇళ్ళు లేనివారు ఉండకూడదని. ఎంతమంది? వచ్చే సంపాదనే తక్కువ. ఆ సంపాదనతో ఇళ్లద్దలకి, కరెంటు బిల్లులకి పోతే తినేదేముంది? పేదవారికి లేదు. మధ్యతరగతి వారికి రాజు రూకల్ప అన్నారు, స్వగృహ అన్నారు, హౌసింగ్ బోర్డులు అన్నారు. ఎక్కడ ఉద్యోగస్తులకి ఇళ్ళు ఎక్కడున్నాయి? మీకు మాత్రం ఎమ్మెల్యే క్వార్టర్లు కావాలా? అమరావతిలో 40,000 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించామన్నారు. ఐఏఎస్లు, ఐపీఎస్లు క్వార్టర్లు. పేదవాడికి అవసరం లేదా? 9 నెలలు విజయవాడ నగరంలో ఇళ్ల స్థలాలు, పట్టాలు, రిజిస్ట్రేషన్ల కోసం కలెక్టరేట్ దగ్గరకు వచ్చారు ప్రజానీకం. ఇది ఇక్కడే కాదు, రాష్ట్ర వ్యాపితంగా వందలు వేలు సంఖ్యలో ఆయా కలెక్టరేట్ల దగ్గర కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. అర్జీలు ఇస్తా ఉన్నారు, అప్లికేషన్లు ఇస్తా ఉన్నారు. ఆ అప్లికేషన్ల పరిష్కారం కాకపోతే భవిష్యత్ కార్యాచరణకి సిద్ధపడతా ఉన్నారు అని చెప్పనేటువంటి తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు విజయవాడ నగరంలో ఇక్కడ హాజరైనటువంటి ప్రజానీకం ఇది మొట్టమొదటిసారి అర్జీలు ఇవ్వడం. ఎంత ముందు ఇచ్చినా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవ్వడం అనేది మొట్టమొదటిసారి. ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి, ఎన్నికల్లో నిన్ను గెలిపించారు కాబట్టి నువ్వు వాగ్దానాన్ని తొంగలో తొక్కొద్దు, అమలు జరుపు చంద్రబాబు నాయుడు అని చెప్పి హెచ్చరికగా చేయటం కోసం నీ వద్దకు వచ్చారు ఇక్కడికి. ఇది గనక అప్లికేషన్లు తీసుకొని ఇదే ఉందిలే అని చెప్పనని బొట్ట దాఖలు చేసేటువంటి పరిస్థితి జరిగితే ఈ ప్రజలు గతంలో మాదిరిగా నిన్ను కూడా బొట్ట దాఖలు చేస్తారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. అంతేకాదు, ఈ రోజు కొండ ప్రాంత వాసులకి పట్టాలున్నాయి, ఇళ్లకి పట్టాలున్నాయి, రిజిస్ట్రేషన్లు చేయాలి. కృష్ణా కరకట్ట వాసులకి పట్టాలున్నాయి, రిజిస్ట్రేషన్లు చేయాలి. మా కొండ ప్రాంత వాసులు, కృష్ణా కరకట్ట వాసులు, మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి ఇళ్ల వాసులు మొత్తం ఇళ్ళందరికీ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అయినా పరిష్కారం చేయకుండా 8 మాసాల కాలం నీకు టైం ఇచ్చినా చాలలా నీకు సమయం.
నువ్వు ఎలాగో చోపరివి. కుటుంబ ప్రభుత్వంలో మాదిగలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ ఆరోపించారు. సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా చంద్రబాబు అభివృద్ధి చెందిన మాలలకు రోస్టర్లో 8% ముందుగా అవకాశాలు కల్పించడం సామాజిక న్యాయానికి తూట్లు పొడిచినట్లేనని తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు మాదిగ ఉపకుల సంఘాల ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మాదిగ సంఘాల ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై పలు అంశాలు చర్చించడం జరిగింది. సందర్భంగా పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ మాట్లాడుతూ 2024 ఆగస్టు 1 సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అత్యంత వెనుకబడిన కులాలకు జనాభా తక్కువగా ఉన్న అవకాశాల్లో రిజర్వేషన్లు పెంచాలని సూచించిందని గుర్తు చేశారు. అయితే చంద్రబాబు ఈ తీర్పుకు వ్యతిరేకంగా అభివృద్ధి చెందిన మాలలకు రోస్టర్లో 8% ముందుగా అవకాశాలు కల్పించడం సామాజిక న్యాయానికి తుక్లు పొడిచినట్లని తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు 2026లో జిల్లాలను యూనిట్ గా తీసుకుంటామని చేసిన ప్రకటన మాదిగ ఉద్యోగుల్లో కొన్ని వర్గాల తీవ్ర అన్యాయం కలిగించే అవకాశం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబుకి అమ్ముడుపోయిన మందకృష్ణ వల్ల ఆంధ్ర మాదిగలకు తీవ్ర అన్యాయం జరిగిందని వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో తీర్మానం జరగకముందే ఆంధ్రాలో కృష్ణ మాదిగ వర్గం సంబరాలు జరుపుకోవడం సిగ్గుచేటుగా పేర్కొన్నారు. తెలంగాణలో మాదిగలకు 9% రిజర్వేషన్లు ఇచ్చిన రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నిలిచిన మందకృష్ణ ఆంధ్రలో 6% రిజర్వేషన్లు ఇచ్చిన చంద్రబాబును పొగడం విడ్డూరంగా ఉందని పేరుపోగు వెంకటేశ్వరరావు నిలదీశారు. నడిచింది, అందుకోసం మేము చాలా సంతోషపడుతున్నాం. అంటే సగభాగం మాకు అక్కడ సక్సెస్ అయిపోయింది. అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టు తీర్పు వెలుగులో 1 మ్యాన్ కమిషన్ వేసింది, రాజీవ్ రంజన్ మిశ్రా గారి కమిషన్ వేసింది. అందుకోసం మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. అయితే మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి, భయాలు ఉన్నాయి, ఆందోళనలు ఉన్నాయి. అవి ఏంటంటే కొత్త విద్యా సంవత్సరం రాబోతుంది తొందరలోనే, జూన్లో. ఈ జూన్ లోపే కొత్త విద్యా సంవత్సరం మొదలు కాబోయే లోపే అనేకమైనటువంటి విద్యా సంబంధమైనటువంటి నోటిఫికేషన్లు వస్తూ ఉంటాయి. ఇప్పటికే పాలిటెక్నిక్ నోటిఫికేషన్ వచ్చింది, ఇప్పటికే ఏపీ లా సెట్ నోటిఫికేషన్ వచ్చింది, ఇంకా అలాంటి అనేకమైన నోటిఫికేషన్లు వస్తూ ఉన్నాయి వర్గీకరణ లేకుండానే. దానివల్ల మాదిగలు, బుడగ సంఘం, అనుబంధ కులాలందరూ కూడా నష్టపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి తక్షణమే ఎటువంటి విద్యా సంబంధమైనటువంటి నోటిఫికేషన్లు కూడా ఏవి రాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జోక్యం చేసుకొని స్టాప్ చేయాలని చెప్పినన్ని విద్యా సంబంధమైన నోటిఫికేషన్లు మేము కోరుతూ ఉన్నాం. తర్వాత తక్షణమే అక్కడ పొరుగు రాష్ట్రంలో ఎట్లయితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైనటువంటి అసెంబ్లీని కన్వీన్ చేసి సమావేశపరిచి వర్గీకరణ కోసం చట్టం చేశారో అదే మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు కూడా తక్షణమే రాష్ట్ర అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరిచి ఎస్సీ రిజర్వేషన్లను ఏబీసీ గ్రూపులుగా వర్గీకరించు చట్టం చేయాలని, ఆ చట్టం జరిగేదాకా కూడా అన్ని రకాల విద్యా ఉద్యోగ సంబంధమైన నోటిఫికేషన్లు ఆపిపెట్టాలని చెప్పి మేము ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి సూచన చేస్తూ ఉన్నాం. అదే మాదిరిగా చట్టం జరిగేలోపు కొన్ని సవరణలు చేయాలి. రాజీవ్ ప్రభుత్వం సరిదిద్దుకోవాలి. కమిషన్ నివేదికలో సమాన న్యాయం జరగలేదని మొదటగా వ్యతిరేకించాం. దాంతోపాటు అసెంబ్లీ తీర్మానంలో చేసేటప్పుడు కూడా గతంలో రామచంద్రరాజు కమిషన్లో రోస్టర్ సిస్టమ్ పెట్టలేదు, జిల్లా యూనిట్ అనే అవసరం లేదు. కానీ కొత్త విధానాన్ని తీసుకురావడం వల్ల ఇవాళ 30 సంవత్సరాల పోరాటంలో మాది ఉపకులాలకు ఏమాత్రం న్యాయం జరగలేదని, ఏదో 4-5 ఉద్యోగాలు వస్తుంటే ఈ రాష్ట్రంలో తీరని అన్యాయం మాదిరి జరుగుతుందని చెప్పని ఉద్యమం పెట్టినటువంటి నాయకుడు, అనేక మందిని ప్రాణ త్యాగాలకు గురి చేసిన వ్యక్తి. మరి ఈరోజు ఆంధ్రాలో అన్యాయం జరుగుతున్నా కనీసం పాలాభిషేకాలు చేస్తూ ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారిని పొగుడుతూ ఉన్నారు, అనేక రకాలుగా రోజు మీడియాలో చూస్తూ ఉన్నాం. మరి ఆనాడు న్యాయం విషయంలో మరి ఎందుకు నిర్ణయం తీసుకుని అన్యాయం జరిగిందన్నప్పుడు కళ్ళ ముందు ఇంత అన్యాయం జరుగుతుంది కదా, 30 సంవత్సరాలుగా చేసిన శ్రమ ఏమైపోయినట్టు. ఒక ఉద్యోగం కోసం 30 సంవత్సరాలు శ్రమ చేశాం. మా బిడ్డలకు తీరని అన్యాయం జరుగుతున్నది. చాలామంది చనిపోయారు ఈ ఉద్యమంలో. మరి వాళ్ళ కుటుంబాల పరిస్థితి చూసుకొచ్చి చాలా దయనీయంగా ఉన్నటువంటిది. కాబట్టి ప్రభుత్వం ఏదైతే ఈ కమిషన్ రిపోర్ట్ ఉందో, కమిషన్ రిపోర్ట్లో అభివృద్ధి చెందిన వాళ్ళను మళ్ళీ దీంట్లో కలిపారు. అభివృద్ధి చెందిన వాళ్ళు ఎందుకు మళ్ళీ రిజర్వేషన్లు అవసరం? ఆంధ్రప్రదేశ్ మాదిగ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఎస్సీలను ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరించాలని గత 30 ఏళ్లుగా మేము పోరాటాలు చేస్తున్న విషయం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విభజించబడిన 2 రాష్ట్రాల వరకు మాదిగ ఉపకులాలు తమ హక్కుల కోసం తమ జనాభా నిష్పత్తి ప్రకారం తమ వాటా తమకు రావాలని పోరాటాలు చేస్తున్న విషయం ప్రతిపక్ష పార్టీలకి, పాలక పార్టీలకి, అన్ని రాజకీయ పార్టీలకి, ఉద్యమ సంఘాలకి అందరికీ తెలిసిందే. అయితే మా 30 ఏళ్ల పోరాటం ఈ రోజున చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఎస్సీ వర్గీకరణ జరుగుతుంది అని మేము సంతోషపడాలా? 30 సంవత్సరాల క్రిందటి నుంచి మొదలుపెట్టిన ఎస్సీలను ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరించి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పంచాలన్న న్యాయమైన సామాజిక డిమాండ్ని ఇవాళ మాదిగల పక్షాన కాకుండా ఇవాళ వేరే పద్ధతిలో ఆయన అసెంబ్లీలో ప్రకటించడం ఏదైతే ఉందో అది అత్యంత బాధాకరమైంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఎస్ రామచంద్రరాజు కమిషన్ వేసి వర్గీకరణ చేయడం ద్వారా 2000 నుంచి 2004 వరకు మాదిగలకు 22,000 ఉద్యోగాలు వచ్చాయని సంతోషపడి మళ్ళీ చంద్రబాబు గారు అధికారంలోకి వస్తే వెంటనే వర్గీకరణ చేసి సామాజిక న్యాయం చేస్తాడన్న సంతోషంలో ఉండగానే ఆయన అత్యంత త్వరగా 1 మ్యాన్ కమిషన్ వేశారు, ఏకసభ్య కమిషన్. రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ వేసి నివేదిక రప్పించుకొని అసెంబ్లీలో ప్రకటించే సందర్భంలో ఆయన ఏమన్నారంటే ఈ రౌండ్ టేబుల్ సమావేశం సందర్భంగా మాదిగ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం సందర్భంగా సూటిగా స్పష్టంగా ఒకటి తెలియజేస్తున్నాం. 1, 94లో ఎంఆర్పిఎస్ ఉద్యమం ఏర్పడింది, 96లో రామచంద్రరాజు కమిషన్ ఏర్పడింది. 96లో రామచంద్రరాజు కమిషన్ ఏర్పడినప్పుడు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి. ఆనాడు రామచంద్రరాజు కమిషన్ ప్రామాణికంగానే ఎస్సీ వర్గీకరణ జరిగింది. రామచంద్రరాజు కమిషన్ సిఫార్సుల మేరకే ఏబిసిడి గ్రూపులుగా ఆ రోజు వర్గీకరణ జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జనాభా దామాషా ప్రకారం ఆనాడు వర్గీకరణ ఏర్పాటు చేయడం చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారే. 2004 వరకు వర్గీకరణ అమలైంది, మళ్ళా వర్గీకరణ రద్దయింది. ఆనాడు వర్గీకరణ రద్దవడానికి ప్రధాన కారణం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఆర్డినెన్స్ చట్టమే ఆనాడు కూడా వర్గీకరణ రద్దవడానికి ప్రధాన కారణం. చంద్రబాబు నాయుడు గారు ఆనాడే అసెంబ్లీలో చట్టం చేస్తున్నట్టయితే, ఆర్డినెన్స్ కాకుండా చట్టం చేస్తున్నట్టయితే అది రద్దవడానికి అవకాశం లేదు. కానీ ఈనాడు మళ్ళా ఇదే చంద్రబాబు నాయుడు గారు 30 సంవత్సరాల తర్వాత 94లో ఆయనే ముఖ్యమంత్రి, 2024లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి. సుప్రీంకోర్టు తీర్పు పుణ్యమా అని చెప్పని రాష్ట్రాలే వర్గీకరణ అమలు చేసుకోవచ్చు అని చెప్పిన సందర్భంలో మళ్ళా చంద్రబాబు నాయుడు గారు రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ వేయడం, ఆ రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి జనాభా దామాషా ప్రకారమే వర్గీకరణ జరగాలని చెప్పని స్పష్టం చేయడం, దానిలో భాగంగానే 1% రెల్లికి 6.5% మాదిగలు తీసుకుంటున్నాం. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ సాధన కోసం గల్లీలో మొదలైన ఉద్యమం ఢిల్లీ పీటను కదిలించిందంటే అది మా మాదిగ బిడ్డల యొక్క ప్రాణత్యాగాలు, అమరవీరుల యొక్క త్యాగ ఫలితమే ఈరోజు వర్గీకరణ సాధన కోసం, వర్గీకరణ సాధించడానికి కూడా ప్రథమ కారణం మా మాదిగ అమరవీరులు. అయితే వర్గీకరణ కోసం బస్సులు తగలబెట్టిన దగ్గర నుండి, రాష్ట్ర రోకల దగ్గర నుంచి ప్రభుత్వాన్ని మెడలు వంచే కార్యక్రమాలు, అనేక కార్యక్రమాల్లో కూడా వందలాది మంది మాదిగ బిడ్డలు చేసిన త్యాగాలు ఫలితమే ఈరోజు వర్గీకరణ సాధన, వర్గీకరణ సాధించామని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. వర్గీకరణ 30 ఏళ్ల పోరాటంలో మా సహచర నాయకులు మొత్తం కూడా పూర్తి స్థాయిలో వివరాలు అందించడం జరిగింది. మా యొక్క విన్నపం, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 34 లక్షలుగా పైగా ఉన్నటువంటి మాదిగలం పక్క రాష్ట్రాల నాయకత్వం మీద ఎప్పుడు ఆధారపడలా. వర్గీకరణ ఉద్యమం మొదలైనప్పటి నుంచి ప్రాణత్యాగం చేసింది కూడా ఈ రాష్ట్రంలో ఉన్న మాదిగ బిడ్డలను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అనేక కేసులు బరాయించింది కూడా ఈ రాష్ట్రంలో ఉన్న మాదిగల మీద. వర్గీకరణ సాధనలో ప్రత్యేకంగా ఉన్నటువంటి నాయకత్వం, మొదటి నుండి ఉన్నటువంటి నాయకత్వం, ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా మొదటి ఉద్యమ దశలో ఉన్నటువంటి నాయకత్వం, ఇంకా రానటువంటి వ్యక్తులు ఎందరో, ఉద్యమం కోసం పోరాడినటువంటి నాయకులు ఎందరో మాదిగా బిడ్డలందరూ ఉన్నారు. అదేవిధంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మీ అందరికీ తెలిసిందే. 2004లో కోర్టు కొట్టివేసిన 30వ తేదీ ఆదివారం మధ్యాహ్నం రాష్ట్ర సచివాలయం వెనుక P4 విధానాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లాంఛనంగా ప్రారంభించనున్న నేపథ్యంలో అందుకు సంబంధించి ఏర్పాటు శరవేగంగా జరుగుతున్నాయి. P4 ప్రభుత్వ, ప్రైవేటు, ప్రజల భాగస్వామ్యంతో సమాజంలోని పేదరిక నిర్మూలన లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతోందని, ముఖ్యంగా సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్న 10% మంది, అట్టడుగున ఉన్న 20% మంది పేదలకు దత్తత తీసుకొని వారికి అండగా నిలిచి పేదరికం నుండి పైకి తీసుకురావాలనే ఆశయంతో P4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇప్పటికే P4
P4 విధానంపై ప్రభుత్వం ప్రజల నుంచి సూచనలు సలహాలు స్వీకరించడం జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న P4 ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఉగాది పర్వదినం నాడు అమరావతి వేదికగా నిలవనుంది. ఇక 30వ తేదీన సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు కార్యక్రమం జరగనుంది. కార్యక్రమానికి వచ్చే వారందరినీ కూడా ఆదివారం మధ్యాహ్నం 3 గంటలలోపు వేదిక వద్దకు తీసుకువచ్చేందుకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటుంది. కార్యక్రమం కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల నుండి స్వయం సహాయక సంఘాలు, విద్యార్థులు, రైతులు, ఉపాధి కూలీలను ఆహ్వానించి ప్రత్యేక బస్సుల ద్వారా తీసుకురానున్నారు. ఇంద్రకీలాద్రి ఆలయంలో రాజకీయ దుర్గంధం ఎక్కువైందని 3 నెలలుగా ఆలయానికి రెగ్యులర్ ఈవో నియామకం లేదని వెంటనే రెగ్యులర్ ఈవోను నియామకం చేయాలని వైసీపీ నాయకులు పోతిన వెంకట మహేష్ ప్రభుత్వాన్ని కోరారు. నేర చరిత్ర కలవారని పాలక మండలిలోకి తీసుకోకూడదని ఆలయంలో కాంట్రాక్టులన్నీ హిందువులకే కేటాయించాలని డిమాండ్ చేశారు. వైసీపీ నాయకులు పోతిన వెంకట మహేష్ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రెండో అతిపెద్ద ఆలయంగా ఉన్న ఇంద్రకీలాద్రి దుర్గగుడి ఆలయంలో రాజకీయ దుర్గంధం పెరిగిపోయిందని, 3 నెలలుగా ఆలయానికి పర్మనెంట్ ఈవో నియామకం లేదని, ఇన్ఛార్జి ఈవోగా ఉన్న రామచంద్ర మోహన్ ఒకేసారి 3 విధులు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడిందని, దీనివల్ల ఆలయంలో జరిగే కార్యక్రమాలపై, అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించలేకపోతున్నారన్నారు. తక్షణమే ఐఏఎస్ స్థాయి అధికారిని ఈవోగా నియమించారన్నారు. అన్య మతాలకు చెందిన వారు కాంట్రాక్టులు చేస్తున్నారని, ఆలయంలో కాంట్రాక్టులు హిందువులకే ఇవ్వాలన్నారు. పాలక మండలిలో నేర చరిత్ర ఉన్న వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదన్నారు. ఇక సనాతన ధర్మం గురించి పదే పదే మాట్లాడే పవన్ కళ్యాణ్ కాశీనాయన సత్రం కూల్చివేతపై నోరు విప్పాలన్నారు. ఆయన ఏ పదవి బాధ్యత మీద కూడా పూర్తి సమయం కేటాయించలేనటువంటి పరిస్థితి గురించి అందరికీ స్పష్టంగా తెలుసు. కమిషనర్గా వారి బాధ్యతలు నిర్వర్తించాలి, రాష్ట్రంలో అన్ని దేవాలయాల పనులు బాధ్యతలు చూసుకోవాలి, మరి అడిషనల్ కమిషనర్గా బాధ్యతలు చూసుకోవాలి, అమ్మవారి ఆలయ ఈవోగా బాధ్యతలు చేయాలి. మరి అమ్మవారి ఆలయంలో ఎక్కడైనా సరే ఆయన వారం రోజుల పాటు అక్కడే ఉండి పదవి బాధ్యతలు నిర్వర్తించే అవకాశం ఉందా? ఆయన మంచి వ్యక్తి, బాగా పనిచేస్తారు, కింది స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తి. కానీ అమ్మవారి ఆలయంలో సమయం కేటాయించలేకపోవడం వలన అక్కడ అనేక కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, భక్తులకు సంబంధించిన సౌకర్యాల కార్యక్రమాలు, ఇంకా అనేక అంశాల మీద ఆయనకి సమయం చాలట్లేదు కనుక మేము కూటమి ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు అమ్మవారి ఆలయానికి తక్షణమే రెగ్యులర్ ఈవోని నియామకం చేయాలి. గతంలో తెలుగుదేశం పార్టీ అనుసరించిన విధానాన్ని మరలా దుర్గగుడికి ఈవోగా ఒక ఐఏఎస్ స్థాయి అధికారిని నియమించాలి, రెగ్యులర్ ఈవోని నియమించాలి. అదేవిధంగా వారు కూడా ఐఏఎస్ స్థాయి అధికారి అయ్యి ఉండాలని కూడా ఈ సందర్భంగా మేమైతే కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి 3 నెలల నుంచి ఎందుకు ఒక రెగ్యులర్ ఈవోని నియమించలేకపోతున్నారో సమాధానం చెప్పాలి. ఇంకా రెండో అంశం, మరి రాబోయే నెల రోజుల్లో పాలక మండళ్ళు కూడా నియామకం చేస్తామని చెప్తా ఉన్నారు. దేవాలయాల పాలక మండళ్ల నియామకంలో నేర చరిత్ర ఉన్నటువంటి వ్యక్తులను కానీ వారి కుటుంబాలకు కానీ అవకాశం కల్పించకూడదు. రౌడీ షీటర్లో, మాజీ రౌడీ షీటర్లో, భూ కబ్జాదారులో ఇట్లాంటి వ్యక్తులకి పాలక మండలిలో అవకాశం కల్పించకూడదు. అదేవిధంగా అమ్మవారి ఆలయంలో కాంట్రాక్ట్లు అన్నీ కూడా హిందువులకే ఇవ్వాలి. చాలా కాంట్రాక్ట్లు అన్యమతస్థులు చేస్తూ ఉన్నారు. ఆలయ ప్రతిష్ట దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. హిందూ ధర్మం, సనాతన ధర్మం గురించి మాట్లాడేటువంటి చాలామంది, నేను ఎవరు ఒక్క వ్యక్తుల గురించి మాట్లాడతాను, చాలామంది ఈరోజు చూస్తూ ఉన్నాం, ధర్నాలు చేస్తూ ఉన్నారు, దీక్షలు చేస్తూ ఉన్నారు. ఒక దగ్గరే కాదు కదా, వాళ్ళు భవన నిర్మాణ సంక్షేమ బోర్డును పునరుద్ధరించి కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఏపీ బిల్డింగ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు వి ఉమామహేశ్వరరావు కోరారు. తాము అధికారంలోకి వస్తే 1214 మెమోను రద్దు చేస్తామని, ఇసుకను అందుబాటులోకి తెస్తామని చెప్పిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన 9 నెలలు గడిచిన ఆ దిశగా అడుగులు వేయలేదన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డును పునరుద్ధరిస్తానన్న హామీని అమలు చేయాల్సిందే అని ఆయన డిమాండ్ చేశారు. 1214 మెమోను
రద్దు చేయించి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలను పునరుద్ధరించాలని కోరుతూ ఏపీ బిల్డింగ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో విజయవాడ అలంకార్ ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నాకు కార్మిక సంఘాల నేతలు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా యూనియన్ గౌరవ అధ్యక్షులు వి ఉమామహేశ్వరరావు గత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇసుక క్వారీలన్నింటినీ నూతన పాలసీ పేరుతో మూసివేసి కార్మికుల ఉపాధి దెబ్బకొట్టిందని విమర్శించారు. అనేక పోరాటాల ఫలితంగా ప్రభుత్వం ఇసుక పాలసీని తెచ్చిందని, అందులో అనేక లోపభూయిష్టమైన అంశాలు ఉన్నాయన్నారు. అలాగే బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు ద్వారా అమలవుతున్న సంక్షేమ పథకాలను ఆపేస్తూ మెమో నెంబర్ 1214 జారీ చేసి అప్పటికే అమలవుతున్న సంక్షేమ పథకాలను ఆపేసిందన్నారు. మెమో 1214ను రద్దు చేసి భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు ద్వారా భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు పునరుద్ధరించాలని కోరారు. రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వ కూటమి ఎన్నికలకు ముందు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పునరుద్ధరిస్తామని చెప్పారు. గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వాలు కూడా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధులు సుమారు 2500 కోట్ల రూపాయల నిధుల్ని అది ప్రభుత్వం ఇచ్చింది కాదు, యజమానుల దగ్గర నుంచి సెస్ రూపంలో వసూలు చేసినటువంటిది. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి ఖర్చు పెట్టాల్సినటువంటి దాన్ని ఈరోజు వాళ్ళు బడ్జెట్లో వేసుకున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. కేంద్రం యొక్క చట్టానికి ఇది వ్యతిరేకం. అందుకే ఆనాడు మేము స్పష్టంగా చెప్పాం, ఈ నిధులు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుకి జమ చేయాలి, వాళ్ళకి అందించాలని చెప్తే ఆనాడు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు అందరూ కూడా ఏంటంటే ఇది సరైందే మేము చేస్తామన్నారు. కానీ 9 నెలలు గడిచినాయి, ఇప్పటి వరకు కూడా దాని ఊసి లేదు. ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కార్మిక శాఖ మంత్రిని మేము ఆయన ఊళ్ళోనే, ఆయన నియోజకవర్గంలో రామచంద్రాపురంలో కలిసాం. ఆనాడు కూడా ఇది ప్రైమ్ టాస్క్, మేము వెంటనే చేస్తామన్నారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు నిన్న వెళ్ళి మళ్ళా కలిసినా కానీ అదే మాట, మేము ఆ పని మీదే ఉన్నాం. ఏం పని మీద ఉన్నారు మీరు? మీ బడ్జెట్లో పెట్టనటువంటిది 2,500 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి ఇస్తారు? ఈరోజు మేము చెప్తున్నాం, మీరు అమ్మ పెట్టదో అడుక్కు తినాది అన్నది అని చెప్పి మీ ప్రభుత్వం ఎక్కడో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి ఏమో నిధులు ఇవ్వదా? ఉన్న నిధులు ఏంటంటే మీరు ఖజానాలో వేసుకుంటారా? ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నాం. అదే రకంగా ఈరోజు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం 23 రకాలైనటువంటి సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయి. ఈ ప్రభుత్వం ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా భవన నిర్మాణ కార్మికుల కోసం చేయలేదు, అమలు జరపట్లేదు. అంటే అటు ఆ బోర్డు నిధులు లేకపోవటం వలన సంక్షేమ పథకాలు ఆగిపోయినాయి. అనేక జిల్లాల్లో క్లెయిమ్స్ అనేటటువంటివి అపరిష్కృతంగా ఉండిపోయినాయి. వాళ్ళకి చెల్లించాల్సినటువంటి నిధులు ఎక్కడ ఇవ్వట్లా. అందుకే ఈరోజు మేము ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, అయ్యా మీరు వెంటనే సంక్షేమ బోర్డుని పునరుద్ధరించండి, సంక్షేమ నిధుల్ని ఇమీడియట్గా దానికి జమ చేయండి. దానితో పాటుగా ఈరోజు మీరు రాష్ట్రంలో బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బ్రిటిష్ వాళ్ళు ఒక్క ఇంగ్లీష్ ని మాత్రమే వదిలేసి అంతా తీసుకుపోయారు. మద్రాస్ ఐఐటిలో చంద్రబాబు. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థులు విరోచితంగా గెలిచారన్న వైసీపీ అధినేత జగన్. ఎన్ని కష్టాలు ఎదురైనా వెనుకంజ వేయలేదని కితాబు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సిపిఎం ధర్నా. నగరంలో ఖాళీగా ఉన్న 110 ఎకరాల ప్రభుత్వ స్థలాలను పేదలకు 2 సెంట్ల చొప్పున ఇవ్వాలని డిమాండ్. కూటమి ప్రభుత్వంలో మాదిగలకు తీవ్ర అన్యాయం జరిగింది. ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు ఆరోపణ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో డీటెయిల్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.